సాయంత్రం 4:30 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించున్నారు. రైట్ ఇక దీనికి మరిన్ని అప్డేట్స్ స్టార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ. సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. తాజా వార్త సాయంత్రం 4:30 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. జూబ్లీ హిల్స్ లో తన నివాసం నుంచే ప్రెస్ మీట్ పెడతానన్నారు. ఇక ఈ మేరకు ఎక్స్ ద్వారా పోస్ట్ పెట్టారు. ప్రెస్ మీట్ కు అయినా పోలీసులు అనుమతిస్తారా లేదా అంటూ సెటర్లు వేశారు. జనసేన భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు తెలంగాణ హైకోర్టును జనసేన లీగల్ టీం ఆశ్రయించింది. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ జరగాల్సిన జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రెడ్డిగా సాయంత్రం 4:30 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ప్రెస్ మీట్ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పవన్ ఇంటి దగ్గర నుంచి కూడా మరింత సమాచారం మనకు మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రత్నకుమార్, సభకి పర్మిషన్ ఇవ్వనప్పటికీ కూడా మళ్ళీ సభ నిర్వహిస్తాం, ప్రెస్ మీట్ పెడతాం అంటున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సోని, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభను ఏర్పాటు చేయాలని జనసేన భావించింది. అందులో భాగంగానే గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్లో అక్కడ దాదాపు 2000 మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఊహించని విధంగా మరికొన్ని గంటల్లోనే సమావేశం ఉందన్నటువంటి సమయానికి ఇటు తెలంగాణ పోలీసుల నుంచి కొంత చిక్కు అనేది ఎదురైంది. పర్మిషను నిరాకరిస్తూ ఈ యొక్క సభకు సంబంధించి కొంత జనసేన నేతలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే సభను ఏర్పాటు చేయడం అనేది కొంత ఇబ్బందికరంగా మారినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. జనసేన లీగల్ సెల్కు సంబంధించినటువంటి అడ్వకేట్లు ప్రస్తుతం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లోనే ఈ యొక్క పిటిషన్ రిజిస్టర్ అవుతుందా, దీనికి సంబంధించినటువంటి తీర్పు అనేది ఎలా వస్తుందనేటువంటి ఒక ఉత్కంఠ అనేది మొదలైంది. ఇది ఇలా ఉండగానే మరోవైపు సాయంత్రం 4:30 జూబ్లీహిల్స్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఆయన ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. 4:30 నుంచి 5:30 వరకు మొత్తం గంట పాటు యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటూ కొద్దిసేపటి క్రితమే జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి ఒకవైపున సంధ్యా కన్వెన్షన్లో ఏర్పాటు చేయటువంటి సమావేశానికి సంబంధించి కావచ్చు, అలాగే సాయంత్రం జరగబెటువంటి ప్రెస్ మీట్ అనేది ఒకవేళ అక్కడ కోర్టు అనుమతి అనేది కోర్టులో కూడా చిక్కు ఎదురైతే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది 4:30 నుంచి 5:30 వరకు జరుగుతుంది. ఒకవేళ కోర్టు నుంచి అనుమతి అనేది వస్తే ఇప్పటికే సంధ్య కన్వెన్షన్లో ఏర్పాట్లు అనేవి పూర్తి చేశారు కాబట్టి 2000 మంది జనసేన నేతలు, కార్యకర్తలతో అక్కడ సభను ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి నగర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రజెంట్ మనం పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర ఉన్నాం. ఒకసారి ఇక్కడ విజువల్స్లో కూడా గమనించినట్లయితే నగర వ్యాప్తంగా ఆ బ్యానర్లు, హోర్డింగ్స్, బోర్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూస్తే ఇటు తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పేరుతో పెద్ద పెద్ద పోస్టర్లను కూడా ఆల్రెడీ పెట్టి ఉన్నారు. అయితే ఊహించని విధంగా తెలంగాణ పోలీసుల నుంచి యొక్క చిక్కు అనేది ఎదురైంది. జూన్ 2 సమయం మధ్యాహ్నం 3 గంటలకు వేదిక సంధ్యా కన్వెన్షన్ గచ్చిబౌలి అంటూ పోస్టర్లను కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నివాసం పరిసర ప్రాంతాల్లో మాత్రమే కాదు నగర వ్యాప్తంగా కూడా యొక్క పోస్టర్లు అనేవి వెలిసి ఉన్నాయి. అయితే ఊహించని విధంగా పోలీసుల నుంచి యొక్క సభకు అనుమతి నిరాకరించడంతో సాయంత్రం 4:30 ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. మరి దీనికైనా తెలంగాణ పోలీసుల నుంచి పర్మిషన్ వస్తుందో లేదో చూడాలి అంటూ ఒక సెటరికల్ ట్వీట్ కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ నుంచి వచ్చింది. మరి అంటే తన ఇంట్లో నిర్వహించుకునేటువంటి సమావేశాన్ని ఏమన్నా అడ్డుకుంటారా అనేటువంటి సెటరికల్ ట్వీట్ని కూడా ఆయన చేయించినటువంటి నేపథ్యంలో మరి కోర్టులో ప్రస్తుతం
హౌస్ మోషన్ పిటిషన్ కారణంగా కోర్టులో ఉన్నటువంటి ఈ సభకు అనుమతి విషయంలో ఎటువంటి తీర్పు వస్తుందో చూడాల్సి ఉంది. ఒకవేళ ఇది క్యాన్సిల్ అయితే మాత్రం ఆయన 4:30 ప్రస్తుతం జనసేనాని పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర యొక్క మీడియా సమావేశం అనేది జరగబోతోంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి మొదటి నుంచి కూడా రాబోయే పార్టీని ప్రస్తుతం తెలంగాణలో విస్తరించాలని, అలాగే రాబోయే GHMC ఎన్నికల్లో జనసేన పాల్గొనాలి అనుకుంటుంది, పోటీ చేయాలన్నటువంటి భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ సమావేశం అనేది కొంత ఆసక్తికరంగా మారింది. మొదటి నుంచి కూడా తను తెలంగాణలో పార్టీ పునరుద్ధరణ కొంత విస్తరించడం పైన ఫోకస్ చేసిన తర్వాత తెలంగాణ అవతరణ దినోత్సవం ఇవాళ ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని కార్యకర్తలందరినీ, నేతలందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ నవనిర్మాణ సంకల్ప సభను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇటు గతంలో రీసెంట్గా తలెత్తినటువంటి కొన్ని ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులే ఇవాళ ఈ సభను పోలీసుల నుంచి అనుమతి రాకుండా ఉండటానికి కారణమయ్యాయి అంటే అదే రీజన్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్తో జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో ఆ అంశం అనేదే తర్వాత వ్యక్తుల మధ్య వివాదం కాస్త ఇటు తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అన్నట్లు క్రియేట్ అయినటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఒకవేళ సమావేశాన్ని కనుక ఇక్కడ ఆయన సభను ఏర్పాటు చేస్తే ఒకవైపున ఇప్పటికే పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ దగ్గర 2000 మందితో సభను ఏర్పాటు చేస్తామంటున్నారు. ఈ 2000 మందికి సంబంధించి సంధ్యా కన్వెన్షన్ దగ్గర పార్కింగ్ ఏర్పాట్లు అనేవి కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. అలాగే లాండ్ ఆర్డర్ పరమైనటువంటి ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పార్కింగ్ విషయం అనేది అటు ఉంచితే లాండ్ ఆర్డర్ పరమైనటువంటి అంశాలే చాలా కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్తో జరిగినటువంటి ఇష్యూ తర్వాత ఆ ఇష్యూ అనేది ఒక కొలిక్కి వచ్చింది. అటు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన సద్దుమణి గారి ఈ విషయంలో, అలాగే జనసేనాని కూడా ఎటువంటి యాక్షన్స్ అనేవి ఉండవు అనేటువంటి విషయాలను కూడా తెలియజేసిన తర్వాత కొంత తెలంగాణ వాదులు ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్ అంశాన్ని కొంతమంది సీరియస్గా తీసుకొని ప్రెస్ క్లబ్లో కొన్ని సమావేశాలను ఏర్పాటు చేసి ఇది రెండు ప్రాంతాల మధ్య సమస్యగా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీని మీద కొంతమంది ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్ సానుభూతి పరులు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, ఇక్కడ కొంత తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టులను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎనలిస్టులని ఎవరినైనా సరే కొంత ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోము అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు అనేవే కొంత వివాదానికి దారితీసిన తర్వాత ఇప్పుడు ఈ వివాదం జరిగి కొన్ని రోజులు గడవక ముందే ఇప్పుడు ఈ సభ అనేది ఏర్పాటు చేస్తే ఇది మరలా అక్కడ ఎవరైనా కొంత ఆందోళన చేసేటువంటి అవకాశం ఉంటుంది, నిరసనలు తెలియజేస్తే లాండ్ ఆర్డర్ పరమైనటువంటి ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఈ సభను ఏర్పాటు చేయడానికి అనుమతి నిరాకరించారు అనేది ప్రాథమికంగా వినిపిస్తున్నటువంటి మాట. ఇక మరోవైపు సంధ్యా కన్వెన్షన్ దగ్గర లాండ్ ఆర్డర్ ఇటు పార్కింగ్ పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇది ఇక సమావేశానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు నిరాకరించిన నేపథ్యంలో జనసేన లీగల్ సెల్ అడ్వకేట్లు మాత్రం హైకోర్టును ఆశ్రయించి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ హౌస్ మోషన్ పిటిషన్కి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఏ విషయం అనేది తెలుస్తుంది. ఈలోగానే సాయంత్రం 4:30 నుంచి ఆల్టర్నేటివ్గా 5:30 వరకు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తామంటూ ట్విట్టర్ వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్ తెలియజేసిన నేపథ్యంలో ఇప్పుడు కార్యకర్తలు, నేతలు కూడా ఇక్కడికే వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఏదైతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు, ఆయన పార్టీని విస్తరించేందుకు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించబోయేటువంటి ఆ పనులకు పూనుకుంటున్నటువంటి సందర్భంలోనే కొంతమంది ఇటు ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లాంటి వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో 2025 చివరిలో పవన్ కళ్యాణ్ తెలంగాణను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అనేవి ముఖ్యంగా కోనసీమలో పచ్చగా ఉంటుంది కాబట్టి ఆ దిష్టి అనేది తెలంగాణ వాదుల నుంచి దిష్టి తగలడం కారణంగానే ఇక్కడి పచ్చని పొలాలు, ఆ పచ్చని కొబ్బరి చెట్లు అనేవి ఎండిపోయాయి అంటూ చేసినటువంటి వ్యాఖ్యలపైన బేషరతుగా క్షమాపణ చెప్పాలి అంటూ మంత్రులు డైరెక్ట్గా తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయాలనేవి కొంత వివాదాస్పదమైన నేపథ్యంలోనే బేషరతుగా క్షమాపణ చెప్పి ఇక్కడ సభలను ఏర్పాటు చేయాలనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఏర్పాటు చేసినటువంటి సభకు సంబంధించి అనేక రకాలుగా వివాదాలు తలెత్తిన నేపథ్యంలోనే పోలీసులు ఈ పర్మిషన్స్ను క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే 4:30 నుంచి 5:30 జనసేనాని పవన్ కళ్యాణ్ తన నివాసం వద్ద ఈ యొక్క ప్రెస్ మీట్ను అరేంజ్ చేయబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నారు. ఇదే మార్గంలో ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ మార్గంలోనే
సాయంత్రం కొంత ఈ ప్రెస్ మీట్కు సంబంధించినటువంటి హడావిడి అనేది కనిపించినటువంటి అవకాశాలు ఉంటాయి. అందులో భాగంగానే ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాట్లు ఇప్పటికే ఏపీ పోలీసులు రెగ్యులర్గా ఇక్కడ సెక్యూరిటీలో ఉండే వాళ్ళందరూ కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. మరోవైపు మొత్తం ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా కొంత శుభ్రం చేస్తూ ఉన్నారు. అలాగే ముగ్గు పోసి ఆ ఏర్పాట్లకు సంబంధించి అన్ని పనులు అనేవి కూడా చకచక పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే చాలా కాలం తర్వాత మరలా పవన్ కళ్యాణ్ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రెస్ మీట్ను ఇంటి దగ్గర కొంత ఈ ప్రెస్ మీట్ అనేది జరగబోతున్నటువంటి నేపథ్యంలోనే అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేవి కూడా జరుగుతున్నాయి. మరి ఇది సంధ్యా కన్వెన్షన్లో నిజంగానే అది పూర్తిగా అక్కడ సభ జరగదు అన్న సంగతి తెలిసిన తర్వాతే పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ చేశారా? సాయంత్రం 4:30 ఇక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నామని, లేకపోతే ఆల్టర్నేటివ్గా చూసుకోవడంలో భాగంగానే ఈ మాట తెలియజేశారా? లేకపోతే తెలంగాణ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని దానిపైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆయన ఈ 4:30 ఇక్కడ మీడియా సమావేశాన్ని అనౌన్స్ చేశారా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారినప్పటికీ కూడా అక్కడ సమావేశానికి హైకోర్టు నుంచి సానుకూలంగా తీర్పు వస్తే ఒక సంధ్యా కన్వెన్షన్లో గచ్చిబౌలిలో ఆ సభ అనేది జరుగుతుంది. ఒకవేళ పర్మిషన్ అనేది క్యాన్సిల్ అయ్యి హైకోర్టు దగ్గర కూడా చుక్కెదిరితే మాత్రం 4:30 నివాసం దగ్గర ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేస్తారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.